బ్రేకింగ్ చూస్తున్నారు. బెంగళూరు చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. బస్సులు, లారీలు, కార్లు వరుసగా ఒకదాన్నొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఓ వ్యక్తి మృతి చెందాడు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అందుతోంది. హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వరుసగా బస్సులు, లారీలు, కార్లు ఒకదాన్నొకటి వెనకాల నుంచి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు చెన్నై హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. 15 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. హైవేపై బీభత్సం చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు బెంగళూరు చెన్నై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించినవి. వరుసగా 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకదాన్నొకటి ఢీకొన్నాయి కార్లు, బస్సులు, లారీలు. ఓ వ్యక్తి మృతి చెందాడు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ అందుతోంది. అయితే ఎందుకు వరుసగా ఈ వాహనాలు ఢీకొట్టాయనే దానికి సంబంధించి ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు పోలీసులు. హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మా ప్రతినిధి లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, వరుసగా వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. దాదాపు కార్లు, బస్సులు, లారీలు. ఎందుకు ఇలాంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ముఖ్యంగా బెంగళూరు చెన్నై హైవేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? బెంగళూరు చెన్నై హైవేకి సంబంధించి హుసూరు దగ్గర ఉండేటువంటి పేరెండ్లపల్లి సమీపంలో జరిగినటువంటి హైవేపై జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది సిచ్యువేషన్ అని అబ్జర్వ్ చేసేటువంటి పనులు కావచ్చు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మొదటగా ఒక బస్సు కారును ఢీకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే హై స్పీడ్ లో ఉన్నటువంటి వెనక వెహికల్స్ కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొన్నట్లుగా కూడా ప్రస్తుతం ప్రాథమికంగా మనకు పోలీసులు ఇస్తున్నటువంటి సమాచారంగా కూడా చెప్పొచ్చు. మొదటగా ఒక కారును ఢీకొన్నటువంటి బస్సు, అనంతరం వెనుకలో వస్తున్నటువంటి లారీలు కావచ్చు, ఇతరత్ర కార్లు కావచ్చు, అదేవిధంగా బస్సులు కావచ్చు, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక కార్ పూర్తిగా టాపే లేకుండా ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినటువంటి విజువల్స్ ని, అదేవిధంగా ఫొటోస్ ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందగా దాదాపు 15 మంది ప్రయాణికుల వరకు కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. పాక్షికంగా మైనర్ గా గాయపడినటువంటి వారి సంఖ్య కూడా దాదాపు ఇంకా 10 మందికి పైగా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు 8 కార్లు అంటే ఎంతమంది దాంట్లో జర్నీ చేస్తున్నారు, అదేవిధంగా బస్సులు, 2 లారీలు, టిప్పర్ లారీ కావచ్చు, అదేవిధంగా ఈచర్ వాహనం కావచ్చు, అవి కూడా ఒక 4 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా పాక్షికంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ దగ్గరలో ఉండేటువంటి హుసూరు కావచ్చు, కృష్ణగిరికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకి అంబులెన్స్ ని హుటాహుటిన అక్కడికి తీసుకురావడం, వాళ్ళని అక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేషనల్ హైవేపై జరిగినటువంటి ఈ భారీ బీభత్సంతో ఒక్కసారిగా కూడా చెన్నై, బెంగళూరు సంబంధించినటువంటి వాహన రాకపోకలు దాదాపు 4 గంటల సమయం వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంతటి భారీ బీభత్సానికి సంబంధించి ఇటు పోలీసులు కూడా ఏం జరిగింది అనేటువంటి విధంగా కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉంది లోకేష్? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి? ప్రస్తుతం అయితే ఇటు హొసూరు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మంచి వైద్యం అందించడమే కాకుండా
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులు కూడా షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భారీ విభత్సం ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వాళ్ళందరూ కూడా కేవలం తీవ్ర గాయాలైనటువంటి 12 మందికి కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరికొంతమందికి మైనర్గా జరిగినటువంటి గాయాలే కాబట్టి వాళ్ళని కూడా వైద్యం అందించి తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక హైవే కూడా క్లియర్ చేశారు. మొత్తం వాహనాలను కూడా ఇటు కుక్లైనర్లతో తీసుకొని పక్కన పెట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా యథావిధిగా వాహన రాకపోకలు జరుగుతుంటాను కూడా అధికారులు అయితే మాత్రం అన్నదారని చెప్పచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ లోకేష్. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఒకసారి ఆ దృశ్యాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమ్మశక్యం కాని రీతిలో వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. తొలుత గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ ఓ కారుని ఢీకొట్టింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో లారీ కారును ఢీకొట్టింది. ఇక వెనకాల వరుసగా కార్లు, బస్సులు దాదాపుగా అన్ని వరుసగా ఒకదాన్నొకటి ఢీకొన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి ఈ ప్రమాద ఘటన సమయం. ఓవరాల్గా ఒక వ్యక్తి అక్కడే స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దాదాపు 7గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 12 మందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా సమీపంలోని హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు చెన్నై హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు వరుసగా ఒకదాన్నొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందాడు స్పాట్లో. హోసూరు కృష్ణగిరి ఆసుపత్రిలో గాయపడ్డ వారికి ప్రస్తుతం ట్రీట్మెంట్ అందుతోంది. పేరెండ్లపల్లి వద్ద